వ్యవసాయులకు సహాయం చేయడం వలనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది. ఇట్లా ఎవరు అన్నారు? ఎందుకు కదా చదివి తెలుసుకోండి. రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. ఒకరోజు నాయనమ్మతో గోపితో ఒరే పిల్లగా, నేను బజారుకి వెళ్తున్నా, నీకు వస్తేప్పుడు ఏమన్నా తేవాలనా? నాకేమొద్దు గాని బజారులో డప్పు దొరికితే తీసుకురా. డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ డప్పు ధర ఎంత? 22 రూపాయలు. పిల్లవాడికి డప్పు కూడా కొనలేకపోతున్నాను. నా దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. డప్పు తెచ్చినావా? డప్పు మరెప్పుడైనా తెస్తాలే. ఈ కర్ర చక్రం తీసుకొని ఆడుకో. అవ్వా ఎందుకు ఏడుస్తున్నా? పిండి ఉంది కానీ పొయ్యి ముట్టించుకోవడానికి కట్టెలు లేవు. బాగా ఆకలిగా ఉంది. ఈ కర్ర చక్రం తీసుకొని ఆకలి తీర్చుకో. పిల్లవాడు, నువ్వెంత మంచోడివిరా, నా ఆకలి తీర్చినావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేవు. ఇదిగో ఈ రొట్టె తీసుకో. చిన్నమ్మ, మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఆకలి వచ్చినా ఏడుస్తుంది. ఈ రొట్టె తీసుకొని మీ అమ్మాయికి ఇవ్వు. నువ్వెంతో మంచోడివి. మా పాపకి ఆకలి తీర్చినావు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు కానీ ఈ కుండ తప్ప. తీసుకో. ఎందుకు పడేసిన మనకు ఈ కుండ తీసుకో. సరే లేదా, ఈ గంగడి తీసుకో. తాత, ఏమైంది అలా అనుకుంటున్నా? చలి పెడుతుంది. నేను వ్యాపారిని పట్టణంకి వచ్చేటప్పుడు దొంగలు దాడి చేసి డబ్బులు నగలు పాటు ఇంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు. నీకు చలి పెడుతున్నట్టు నీ గొంగలు తీసుకొని కప్పుకో. ఇప్పుడు చలి తగ్గింది. నువ్వెంతో మంచివాడివి. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు. ఈ గుర్రం తప్ప. ఈ గుర్రం తీసుకువెళ్ళు. తాత, ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది? ఊరేగింపు ఈరోజు మా కొడుకుది పెళ్ళి. మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు, అందుకే ఊరేగింపు ఆగిపోయింది. నా దగ్గర నీ గుర్రం తీసుకొని ఊరేగింపు మొదలు పెట్టండి. నువ్వెంత మంచి పిల్లగా, నీకేమి కావాలో చెప్పు, నేను ఇస్తాను. నాకు డబ్బు వద్దు, కానీ నాకు డప్పు కావాలి. అవునా? ఈ డప్పు తీసు, అలాగే కొన్ని పైసలు కూడా తీసుకో. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక కర్ర చక్రం ఉండే, కానీ ఇతరులకు సహాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని అనుకున్నాడు. ఇది గోపి డప్పు కథ. థాంక్యూ.